జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన, పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో వాతావరణంలో వచ్చిన మార్పు ఫలితంగా ఆకాశం మేఘామృతమై ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలం కేంద్రాలలో సోమవారం వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా వర్షం అర్ధగంట పాటు దంచికొట్టింది. గత కొద్ది రోజుల నుండి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు వర్షపు జల్లులు పడగానే సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరి నాట్లతో పాటు పత్తి వేసిన రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా వివిధ గ్రామాలలో వర్షం పడింది. దీంతో ఇప్పటికే పనులు ప్రారంభించిన రైతన్నలతో పాటు పనులు ప్రారంభించిన రైతులు సైతం పొలం పనుల్లో బిజీగా మారారు. 2-3 రోజుల్లో ఇదే తరహాలో వర్షాలు కనుక పడినట్లయితే పంటలు సమృద్ధిగా పండి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉండదనేది అభిప్రాయాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడింది. గత 2 నెలలుగా వర్షాలు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పత్తులు వెళ్ళడం కావచ్చు, పొలాలు నాటేయకుండా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్క మడి మాత్రమే దున్నుకోవడం జరిగింది. బావిలో నీళ్ళు లేవు. ఈరోజు వర్షాన్ని చాలా సంతోషిస్తున్నాము. ఇప్పటి నుంచి రైతులు చేసుకునే వ్యవసాయ పనులు చాలా చురుకుగా ప్రారంభమవుతాయి. వర్షం పడడం చాలా రైతులు చాలా సంతోషకరమైన విషయంగా చెప్పవచ్చు. ఈ విధంగా భారీ వర్షం పడడం వల్ల చెరువులు కానీ కుంటల్లో కానీ ఎక్కువ నీళ్లు ఉంటాయి. ఉండడం వల్ల బావిల్లో నీళ్ళు ఎక్కువ వెళ్ళి పొలాలు ఎక్కువ దున్నుకోవడం జరుగుతుంది.